తిరుపతి ఎస్పీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. బూత్ ఎమ్మెల్యే మాకొద్దని, చిత్తూరు రౌడీజం ఇక్కడ వద్దంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని భూ కబ్జాలపై విచారణ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్పీ కార్యాలయం దగ్గర బైఠాయించిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పులివర్తి నానిని అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్పీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. బూతు ఎమ్మెల్యే మాకొద్దని, చిత్తూరు రౌడీజం ఇక్కడ వద్దంటూ వారు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని భూ కబ్జాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీ కార్యాలయం దగ్గర బైఠాయించిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పులివర్తి నానిని అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి. చూస్తున్నాం శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. పులివర్తి నానిపై చర్యలు తీసుకోవాలని, భూ కబ్జాలు అలాగే ఏదైతే పదాలు వాడారో అసభ్యంగా వాటన్నిటినీ కూడా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్తున్నారు. మరి శాంతియుతంగా చేస్తున్నప్పుడు పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? మరి ఏంటి పరిస్థితి? చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు జిల్లా ఎస్పీని కలిసేందుకు వినతి పత్రం ఇచ్చేందుకు వస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బలవంతంగా అరెస్టు చేసేందుకు పోలీసులు అనుసరిస్తున్న తీరు పట్ల చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బలవంతంగా అరెస్టు చేయడం పట్ల వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక కార్యకర్త పట్ల చేయి చేసుకోవడాన్ని నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ఈరోజు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే నాని చేస్తున్నటువంటి అరాచకాలపైన ఒక రిటైర్డ్ జడ్జిని ఉద్దేశించి ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల జిల్లాలో నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో 7 మండలాల్లో కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీసుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఈరోజు జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎస్పీ కార్యాలయం వద్ద 2 గంటలుగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎస్పీని కలిసేందుకు అనుమతించాలని కోరుతున్నప్పటికీ అనుమతించకపోవడం పట్ల శాంతియుతంగా నిరసనగా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి ఒక కార్యకర్త పైన చేయి చేసుకోవడంతో మరింత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జిల్లా ఏఎస్పీతో
మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు నిరసన చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా మీరు అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా వినతి పత్రం ఇచ్చేందుకు లోపలికి అనుమతించాలంటూ కోరుతున్నప్పటికీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి వాళ్ళని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చేస్తున్న తీరు పట్ల నిరసన గలం వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ కొంతమంది వారిపైన దాడి చేశారు, దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి ఏ విధంగా చూడాలి? మీపైన దాడి చేశారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఈ యొక్క ప్రాంతంలో పద్ధతిగా ఒక రిప్రజెంటేషన్ రూపంగా ఏదైతే ఎమ్మెల్యే గారు పులివర్తి నాని గారు ఏదైతే ఏ విధంగా అయితే మాట్లాడాడో ఆ మాటలన్నీ వెనక్కి తీసుకోవాలి, అతనిపైన కేసులు బుక్ చేయాలని చెప్పేసి వాళ్ళ రిప్రజెంటేషన్ రూపంగా మోహిత్ రెడ్డి నాయకత్వంలో, హర్షిత్ రెడ్డి గారి నాయకత్వంలో శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులంతా కూడా ఇవాళ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి గ్రీవెన్స్ డే, ఈ రోజు గ్రీవెన్స్ డే అంటే ఎవరైనా కూడా ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఇలాంటి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఇవాళ యొక్క నాయకుల పైన కార్యకర్తల పైన లాఠీ చార్జీలు చేస్తూ ఇవాళ రక్తగాయాలు అయితే కూడా తోచుకుంటూ మహిళలని చూడకోకుండా వారి యొక్క శారీస్ అన్ని కూడా పీకేసుకుంటూ ఇవాళ కార్యకర్తల మీద రక్తగాయాలు చేస్తూ మీరు చూడండి, ఆ దృశ్యాలు చూడండి, రక్తగాయాలు ఏ విధంగా కొడుతున్నారో మీరు ఒకసారి చూడండి, కాలం చూడండి. ఆ విధంగా ఇది ఏమాత్రము పద్ధతి కాదు. పోలీస్ వ్యవస్థ ఇప్పటికైనా మార్పు రావాలి, పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి, ఇప్పటికైనా మారాలి. ఏదైతే యొక్క రిప్రజెంటేషన్ వచ్చామో అది కంపల్సరీ ఎస్పీ గారు తీసుకోవాలి. మీరు గమనించండి, ఇప్పటి వరకు కూడా శాంతియుతంగానే చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా పోలీసులు కనీసం మేము తీవ్రవాదులు కాదు, కనీసం శాంతియుతంగా పోతుంటే పంపించేదానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఇదే విధంగా కొనసాగితే మాత్రము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో యొక్క ధర్నాలు, ర్యాలీలు, నిరాహారదీక్షలు కూడా కొనసాగిస్తామని చెప్పేసి ఇవాళ హెచ్చరిస్తున్న ప్రభుత్వాన్ని. నిరసన గల వినిపిస్తా ఉన్నారు. శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా వినతి పత్రాన్ని కూడా అనుమతించిన పరిస్థితి ఏ విధంగా చూడాలి? ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో మోహిత్ రెడ్డి గారికి 1,00,000 ఓట్లు పడిన 1,00,000 ఓట్లు వచ్చాయి. ఆయన కుటుంబాన్ని, అదేవిధంగా జడ్జి గారిని, మాజీ జడ్జి గారిని, ఎమ్మెల్యే గారు పులివర్తి నాని గారు ఆయన సభ్య సమాజం తలదించుకునే విధంగా అమ్మనా బూతులు తిట్టడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా ఉండుకొని నువ్వు ప్రజా సమస్యలు పరిష్కరించాలి గానీ ఇలా అమ్మనా బూతులు తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేసి ఈ తప్పు సేవ్ చంద్రగిరి నాని గారి బూతులను ఖండించాలనేసి ఎస్పీ గారిని కలిసేదానికి వస్తే ఈ రోజు అడ్డుకుంటున్న పోలీసులు ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది సరైన పద్ధతి కాదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, ఏ విధంగా చూడాలంటారు? లోపలికి అనుమతించకుండా కార్యకర్తల పైన లాఠీ చార్జీ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పేదల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తుంటుంది. ఈరోజు పేదలు వేసినటువంటి ఓట్లతో గెలిచినటువంటి నాని గారు మాట్లాడుతున్నటువంటి మాటలకు కూడా ఈరోజు మేము చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా వచ్చి, అయ్యా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అతి దారుణంగా, అతి నీచంగా మాట్లాడుతూ చాలా అసలు అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు, ఇది చాలా తప్పు అని చెప్పని ప్రతి పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ మాత్రం తీసుకున్నారు కానీ ఎక్కడ కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పని ఎస్పీ గారిని కలిసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పని ఒకే ఒక డిమాండ్ తోటి మా గౌరవ మోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి కలవడానికి మేము వచ్చాం. దాన్ని కూడా తప్పుపడుతూ పోలీసులు మమ్మల్ని కనీసం లోపల తిరుపతి ఎస్పీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. విజువల్స్ లో చూడొచ్చు మనం.
శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసులు లోపలికి వెళ్ళనివ్వట్లేదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం చూసాం. బూతు ఎమ్మెల్యే మాకొద్దని, చిత్తూరు రౌడీజం కూడా ఇక్కడ వద్దంటూ వారు నినాదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పులివర్తి నాని భూ కబ్జాలపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్పీ కార్యాలయం దగ్గర బైఠాయించిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. పులివర్తి నానిని అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఈరోజు ఒక ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు ఒక రిటైర్డ్ జడ్జిని, ఒక మాజీ శాసనసభ్యుల కుటుంబాన్ని, అదేవిధంగా 85 వృద్ధ దంపతుల్ని మనుషులు మాట్లాడడం కూడా అసహించుకునే భాషలో ఏ విధంగా తిట్టారు ప్రజలందరూ చూశారు. తిట్టినప్పుడు మేము ఒక్కటే 6-7 పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఆయన మీద కంప్లైంట్ తీసుకోండి, చర్యలు తీసుకోండి అని చెప్పి మనము రిప్రజెంటేషన్ మా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్కరు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి వారం రోజులైంది. ఈ రోజు వరకు ఒక కంప్లైంట్ లేదు, ఒకటి లేదు. అడగడానికి వచ్చిన వాళ్ళు మా మీదకి ఆపుతారు. ఈ రోజు సోమవారం స్పందన కాబట్టి మా కార్యకర్తలతో వచ్చి ఈ రోజు ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే మమ్మల్ని అడ్డుకొని ఇక్కడే ఆపడం జరిగింది. నిజంగా ఎంత మాత్రం సమంజం? ఒక చిన్న మాట మాట్లాడిన దానికి 1874 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని గత 2 ఏళ్లు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఇన్ని బూతులు తిట్టే, ఇంత ఘోరంగా మాట్లాడితే ఒక కేసు లేదు, ఒక అరెస్ట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే అడుగుతారు, మీదైనా కుటుంబాలు, మాది కుటుంబాలు కాదా? మా కుటుంబాన్ని, మా ఆడవాళ్ళని ఎటువంటి తిట్టచ్చా? మీ ఎమ్మెల్యేలు తిడితే మీరు స్పందించరా? మీకు నోరు మెదపద? పులివర్తి నాని గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయన బేషరతుగా అందరికీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఆయన మీద కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా పోరాటం అనేది వెనక పోదని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఎస్పీ గారికి కూడా చెప్తున్నాం, సార్ మీరు ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి చర్యలు, ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడకుండా ఈరోజు మీ చర్యలు తీసుకోకపోతే మీ వైఫల్యం అనేది ఈరోజు మాకు కనిపిస్తోంది. ఇంత మీరు పోలీస్ బలగాలు పెట్టినా, నిన్ను అరెస్ట్ చేసినా వెనక్కి తగ్గేదే ఉండదు. ఖచ్చితంగా మేజర్ గా సేవ్ చంద్రగిరి ఫ్రమ్ పులివర్తి నాని అనే స్లోగాన్ని మేము బలంగా తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటాము. తిరుపతి ఎస్పీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. బూతు ఎమ్మెల్యే మాకొద్దని, చిత్తూరు రౌడీజం ఇక్కడ వద్దంటూ వారు నినాదాలు చేశారు. ఇక ఎమ్మెల్యే పులివర్తి నాని భూ కబ్జాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీ కార్యాలయం దగ్గర బైఠాయించిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పులివర్తి నానిని అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.